ముస్లింల పవిత్ర మాసం రంజాన్. ఈ నెలలో ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ నెలలో దొరికే ప్రత్యేకమైన వంటకం హలీం. ఇది అరబిక్ దేశంలో పుట్టినప్పటికీ ప్రపంచమంతా ప్రాముఖ్యత పొందింది. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ హలీంకి ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్ హలీం మరిపించే విధంగా ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి హలీం తయారు చేస్తున్నారు. తయారు చేయడానికి దాదాపు 15 గంటల సమయం పడుతోంది. ముస్లింలు 20% వస్తే ఇతరులు 80% వచ్చి హలీంని ఇష్టపడుతున్నారంటున్న నిర్వాహకుడు జుబేర్తో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. రంజాన్ మాసం వచ్చిందంటే ఎంత పవిత్రంగా పూజలు ఆచరిస్తారో అంతే ఇదిగా హలీంని కూడా ఆస్వాదిస్తారు. అసలు హలీం అనేది ఏదైతే అరబిక్ కంట్రీలో అయితే పుట్టింది, అసలు హలీం అనేది అరబిక్ పదం అయినప్పటికీ కూడా ప్రపంచ దేశాలంతటినీ చుట్టుముట్టి వచ్చింది. అంటే హలీం అనగానే మన తెలుగు ప్రజలకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్ హలీం అంటే హైదరాబాద్లో దొరుకుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటారు. అదే కోవకి చెందింది ఇప్పుడు వైజాగ్లో కూడా సేమ్ అంతే ధీటుగా హలీం సెంటర్ని అయితే నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం అయితే దిల్సే హైదరాబాద్ హలీం సెంటర్ దగ్గర ఉన్నాము. హలీం సెంటర్ నిర్వాహకులు మనతో జుబీర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ హలీం సెంటర్ ఆయన ఎప్పుడు ప్రారంభించారు, అసలు హలీం ఈ సీజన్లోనే పెట్టడానికి కారణాలు ఏంటి, అసలు హలీం ఎలా అది ఓన్లీ ముస్లిమ్సే కాక మిగతా ఇతర వర్గాల వాళ్ళు ఎలా వచ్చి ఆస్వాదిస్తున్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అంటే ఇది హలీం సెంటర్ మీరు హైదరాబాద్ అంటే ఫేమస్, అదే పేరుతో దిల్సే హైదరాబాద్ హలీం సెంటర్ ఇక్కడ ప్రారంభించారు. అసలు మీరు ఎప్పుడు ప్రారంభించారు, ఇది ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ప్రారంభించారు? సుమారు 14వ సంవత్సరం ఇది స్థాపించి ఈరోజు 14వ సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. 13 సంవత్సరాల నుండి మంచి విజయాన్ని సాధించాము. కస్టమర్స్ మాకు అంత విజయాన్ని అందించారు హలీం ప్రియులు. ముఖ్యంగా హలీం కోసం మీకు ఎవరిని అడిగినా చెప్తారు సార్, విశాఖపట్నంలోని దిల్సే హైదరాబాదీ హలీం అనేది ఒక బ్రాండ్గా తయారు చేయడానికి 14 ఏళ్ల కృషి ఉంది దీని మీద. ఇది యాక్చువల్గా అరేబియన్ ఫుడ్ని మన ఇండియాలోనే ఇంక్లూడింగ్ నిజాం నవాబులు తెచ్చి పరిచయం చేయడం జరిగింది. దాన్ని మనం కన్వర్ట్ చేస్తూ చికెన్లో మటన్లో దాన్ని కన్వర్ట్ చేస్తూ ఒక మంచి తయారు చేయడం జరిగింది. ఈరోజు మనం తయారు చేసిన ఏ అరేబియన్ కంట్రీస్ నుండి మనకు హలీం వచ్చిందో అదే అరేబియన్ కంట్రీస్కి ఇక్కడ నుండి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ అవర్ గ్రేట్నెస్. దట్స్ అవర్ ఇండియా ఇస్ ఎనీ టైమ్ గ్రేట్. ఏ దేశం నుండి ఏ దేశాల నుండి వచ్చి ఆ ఫుడ్ తెచ్చామో ఆ ఫుడ్కి ఆ దేశాలకి మనం ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది మనం చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాము. ముఖ్యంగా హలీము ఇక్కడ 14 సంవత్సరాల నుండి ఒక కష్టతరమైన చాలా కష్టమైందైనా ఎక్కడ తగ్గకుండా ఏనికి ఆలోచించకుండా భయపడకుండా పూర్తిగా ఏలోగైతే ప్రొసీజర్ తయారు చేస్తారు హలీంని అదే విధంగా తయారు చేసి ప్రజల్లోకి జనాలకి తీసుకొచ్చి అందించడం జరిగింది. అంటే కష్టతరమైంది అన్నారు, ప్రొసీజర్ చాలా కష్టం అన్నారు. అసలు ఎలా తయారు చేస్తారో మా ప్రేక్షకులకు చెప్తారా? యాక్చువల్గా హలీంను మేము తయారు చేసే 2 రకాలు సార్. ఇక్కడ చికెను మటన్. ఇది పూర్తిగా తయారు చేయాలని ముందు బట్టి తయారు చేసుకోవాలి. బట్టి అనేది ఎర్రమట్టితో తయారు చేసే పొయ్య. ఇది ఒక్కసారి హీట్ ఎక్కితే మేము ఎందుకంటే ఎక్కిన 30 రోజుల వరకు హీట్గానే ఉండదు పొయ్య. ఆ హీట్ ఉన్న పొయ్యిని అలా హీట్ ఉండదు. ఎర్రమట్టి అనేది బద్దలవడదు సార్, విడిపోదు. సిమెంట్తో కట్టిందన్న రాళ్ళతో కట్టిందన్న ఇంత హీట్తోని కొద్ది క్రాక్లు ఇస్తుంది. ఎర్రమట్టి ఇప్పుడు క్రాక్లు ఇవ్వదు. అందుకే దాన్ని స్పెషల్గా ఆ పరికరాన్ని పాత్రను అమర్చాలంటే ఎర్రమట్టితో కట్టిన భట్టి ఉండాలి. ఈ భట్టి తయారైన తర్వాత హలీం చేసే ప్రొసీజర్ ఎలా ఉండదు అంటే సార్, మటన్ది రాత్రి 12 నుండి మేము దాన్ని బగారా వేసుకొని స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు బగారా వేసుకొని దానిలో మీట్ వేసేసి బాయిలింగ్ వదిలేస్తాం. చికెన్ మాత్రం మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది ప్రొసీజర్. ఈ 2 కూడా మార్నింగ్ 2 మీట్ వేరేగా బోన్స్ వేరే చేసుకొని సపరేట్ చేసి పెట్టుకుంటాం సార్. పెట్టుకున్న తర్వాత దాంట్లో బన్సీ రవ్వ, 2 రకాలైన పప్పులు ఉంటాయి, మినపప్పు, పెసరపప్పు, తువర్కి దాల్ అంటారు. ఈ 3 పప్పుల్ని పేస్ట్ చేసుకొని బాగా దాంట్లో కలిపి దాంట్లోని రకాలైన మసాలాలు కొద్ది స్పెషల్ కాస్ట్లీ మసాలాలు కూడా ఉంటాయి. ఇప్పుడు జీరా తెలుసు, షాజీరా కాస్ట్లీ. షాజీరా గట్టిగా వేస్తాం దాంట్లో అరోమా రావాలంటే. అలాగే దాంట్లోని కష్కి కడి, పాన్కా జాడ్, పత్తర్కా పూలు, ఇవన్నీ చాలా ఇంక్లూడింగ్ ఆయుర్వేదిక్తో సంబంధించింది. మీకు పత్తర్కా పూలు అనేది తెలుసు కదా, మీరు రాతి పువ్వు అంటారు. రాతి పువ్వు కానీ మీకు కష్కి కడి అనేది వట్టివేరు. ఇవన్నీ మరగబెట్టి తాగితే
ఆ టైంలో కరోనా టైంలో చాలామందికి డాక్టర్స్ కూడా సలహా ఇచ్చారు, వట్టివేరు నీళ్ళు కూడా తాగండి, ఇవన్నీ తాగితే మనలో ఇంక్లూడింగ్లోనే మన యొక్క ఇన్ఫెక్షన్ తగ్గుతాయని. ఇలాంటి అమూల్యమైనది మూలికలు లాంటివి దాంట్లోని వేసి రవ్వను తపాయిస్తాం. రవ్వ అంటే అదే బన్సీ రవ్వని దాంట్లోని మళ్ళీ మీట్ ఏదైతే వేరు చేసామో అది వేసి తపాయించడం అనేది దాన్ని ఇలా ఊపుతూ అది ఉడికినట్టుగా పూర్తిగా సమూహం అవ్వాలి. అప్పుడు వారికి దాన్ని ఉడికిస్తే సుమారు 1.5-2 గంటల టైపు అదే భట్టి మీద అదే మాస్టర్ కూర్చొని అంత వేడిలో కూడా కూర్చొని దాన్ని అలా తపాయిస్తాడు. తపాయించిన తర్వాత దాని యొక్క 1.5-2 గంటలు మళ్ళీ దమ్ములో వదిలేస్తారు. దమ్ములో వచ్చిన తర్వాత మళ్ళీ 2 గంటల తర్వాత దాన్ని గోటా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. గోటా అనేది ఒక ప్రత్యేకమైన పరికరం, కర్రతో దిండు ఉంటుంది, పెద్ద దింబు, దానికి ఒక కర్ర అమర్చి కొట్టడం జరుగుతుంది. ఎలా కొడతామంటే దాన్ని మసాలాలు దాంట్లో ఉన్న మాంసం లేరు రావాలా, అది ముద్ద కింద వండుకోవాలి. లేరుగా వస్తే ఆ యొక్క టేస్ట్ పూర్తిగా ఆస్వాదించబడుతుంది. తిన్నప్పుడు ప్రతిదీ లేరు వస్తుంది. ఈ కొట్టడం వల్ల మసాలాలు లేర్స్ అన్నీ ఇంక్లూడింగ్ సుమారు 1.5-2 గంటల సేపు ఈ ప్రొసీజర్ సాగుతుంది. దీని తర్వాత మళ్ళీ 1 గంటన్నర సేపు దాన్ని దమ్ము వదిలేయాల. ఫుల్ నెయ్యి పైన వేసేసి నీట్గా అప్పుడు దమ్ము వస్తే దానికి అప్పుడు పూర్తిగా ఒక మధ్యాహ్నం 3 వరకు అది పూర్తిగా హలీము హార్డ్ ఫుల్ ఐటమ్ తయారవుతుంది. స్లోలీగా తయారయ్యే డెలిషియస్ ఫుడ్ అంటారు దీన్ని. ఇది హలీము ఈవినింగ్ పూటే పెడతాము. ఈవినింగ్ పెట్టడానికి కూడా రీజన్ ఉంది. ఏదంటే ఉపవాస దీక్ష విరమించిన తర్వాత ముస్లిం సోదరులు ఎక్కువ వచ్చి దాన్ని తింటారని. అలాగే ముస్లిం సోదరులతో పాటు ఇతర ఏదైతే హిందూ, క్రిస్టియన్ వీళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి ఆస్వాదిస్తున్నారా? సార్ హలీం అనేది మార్నింగ్ నుండి పెట్టచ్చు, అది ముందు రోజు నుండి తయారు చేయాలి నేను. కానీ ఏ రోజు ఫ్రెష్ కావాలంటే మాత్రం ఆ రోజు మార్నింగ్ నుండి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ దాని ప్రొసీజర్. అంటే ఒరిజినల్ హలీం తినాలంటే ఈ ప్రొసీజర్ తప్పగా చేయవలసిందే. అది ఇంట్లో తయారు చేసిందంటే 2 గంటలు 3 గంటలు తయారు చేయొచ్చు, కానీ ఆ టేస్ట్ రాదు సార్. ఆ యొక్క రెసిపీ రావాలంటే స్లోలీగా లైట్లో ఆ హీట్లో లైట్గా వండితేనే ఆ రెసిపీ వస్తుంది, తర్వాత రాదండి. అందుకే సాయంత్రం వరకు తయారవుతుంది. అదే ఇంకేం లేదు సార్. ఇంత మంచి వాతావరణం ఈరోజు కాదు, దగ్గర 13 సంవత్సరాల నుండి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ అట్మాస్ఫియర్ చూసేమంటారు. మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ అంటే ఎవరెవరు వస్తున్నారు? ఈరోజు మా అట్మాస్ఫియర్ చూసి ఉంటారు. ముస్లిం సోదరులు అనేది కేవలం 20% వస్తారండి. తక్కింద హైందవ క్రైస్తవ సోదరులు మాత్రం 80% ఉంటారండి. ఇది భిన్నత్వంలో ఏకత్వం సార్. మాకు ఇది చాలా ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఈ యొక్క వ్యవహారం చూస్తే సార్ అందుకే ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారు కదా పండగ వాతావరణం. ఈ నెల రోజులు కూడా మీ పండగ వాతావరణం ఆస్వాదిస్తాం సార్. చాలా హ్యాపీగా ఉంటుంది సార్ మాకు. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే జుబేరు గారు నిర్వాహకులు ఆయన చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉందో, ఈ రంజాన్ సీజన్లో మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ ముస్లిం సోదరులే కాదు, హైందవ సోదరులు, క్రిస్టియన్ సోదరులు కూడా వచ్చి మా హలీంని అయితే ఆస్వాదిస్తారు. మా హలీంని ఆస్వాదించి అంటే వాళ్ళ సహకారంతోనే మా నిర్వహణ కూడా సాగుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 Sides TV, విశాఖపట్నం.